మాట్లాడదాము. కృష్ణాంజనేయులు గారు ఏమంటారు? జూబ్లీ హిల్స్లో ఇలా ఉంటే బీహార్లో అలా ఉంది, మ్యాజిక్ ఫిగర్ని కూడా దాటేశారు. అండ్ ఎలక్షన్ కౌంటింగ్కి ముందు ఆర్జేడీ గురించి కానీ లేకపోతే జన్సూరజ్ పార్టీ కానీ చాలా చాలా మాటలు మాట్లాడారు. అయితే ప్రశాంత్ కిషోర్ని ప్రజలు ఎందుకు కేర్ చేయలేదు అనుకోవచ్చు? అక్కడ సొంత ప్రజలు ఆయన ఎందుకు ఆదరించలేదు? ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ పార్టీకి సంబంధించినటువంటిది ఇప్పుడు వాళ్ళు ఇటీవల కాలంలో ఏర్పాటు చేసినటువంటి పార్టీ. ఈ ఎన్నికల్లో మొట్టమొదటిసారి పోటీ చేశారు. దాదాపుగా 230 స్థానాల్లో జన్ స్వరాజ్ పార్టీ పోటీ చేసింది. కానీ బహుశా 2-3 స్థానాల్లో మొదట్లో వాళ్ళు ఆధిక్యం కనపడింది. ఇప్పుడు అది కూడా లేదు, దాదాపుగా 0 ఆధిక్యం. బహుశా 1-2 సీట్లు కూడా రాకపోవచ్చు అనుకుంటా. అంటే ప్రధానమైనటువంటి పోటీ ఎప్పుడైతే 2 కూటమిల మధ్య ఉందో ఆ 2 కూటముల వైపే ప్రజలు మొగ్గు చూపేదానికి అవకాశం ఉంటుంది. ఎవరు గెలుపు ఓటములు వాళ్ళిద్దరి మధ్య ఉంటుంది కాబట్టి మరి ఇంకా వేరే వాళ్ళకి ఎట్లా అవకాశం అనేటువంటిది ఉండకపోవచ్చు. ప్రజల యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే మన ఓటు గెలిచే వాళ్ళకి ఓటు వేయాలి అనేటువంటి ఒక ధోరణి న్యూట్రల్ గా ఉండేటువంటి వాళ్ళకు, తర్వాత ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి ఓటు వేసుకుంటారు. ఇది కొత్త పార్టీ కాబట్టి బహుశా ఈ పార్టీకి ఒక సాలిడ్ గా ఓటింగ్ అనేటువంటిది లేదు. అలాంటిది పరిస్థితి. బహుశా 1-2 సీట్లు కూడా గెలిచేటువంటి పరిస్థితి లేదు. ఇది ప్రశాంత్ కిషోర్ కు ముందే తెలుసు. ప్రశాంత్ కిషోర్ కు తెలుసు కాబట్టే ఆయన ఎలా పోటీ చేయలేదు, వాళ్ళని పోటీ చేయించాడు. కానీ ఇప్పుడు అక్కడ 1 సీటు కూడా రానటువంటి పరిస్థితి ఉంది. ఆయన ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఇంకొకరిని గెలిపించటంలో లేకపోతే గెలిచే వాళ్ళ వైపు ప్రశాంత్ కిషోర్ ఉంటారు అనేటువంటిది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఒక ప్రచారం. ఇప్పుడు రాజకీయాల్లో వ్యూహకర్తగా ఉండటం వేరు, రాజకీయాల్లో నేరుగా దిగి రాజకీయాల్లో సక్సెస్ కావటం వేరు. కాబట్టి ఈ రెండిట్లో వ్యూహకర్తగా సక్సెస్ అయినటువంటి ప్రశాంత్ కిషోర్ రాజకీయాల్లో ఆయన రాజకీయ నేతగా సక్సెస్ అయ్యారని చెప్పలేము. ఖచ్చితంగా ఇది ఫెయిల్యూర్ కింద కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు బీహార్లో ఎన్నికల ఫలితాలకు సంబంధించినటువంటి వ్యవహారానికి వచ్చేసరికల్లా మీరు ఇందాక ఒక ప్రస్తావన చేశారు. ఇప్పుడు ఎవరైతే ఆర్జేడీ ఎమ్మెల్సీ వాళ్ళు మాట్లాడారు, శ్రీలంక తరహా నేపాల్ తరహాలో జనజెట్ ఉద్యమం ఇలాంటి వస్తాయి అనేటువంటి విధంగా మాట్లాడారు. నాకు తెలిసి అయితే భారతదేశంలో ఆ విధమైనటువంటి అప్రజాస్వామికమైనటువంటి చర్యలకి అలాంటి అవకాశాలు ఉంటాయని నేను అనుకోవటం లేదు. ఒకటి ఏంటి అంటే ఇప్పుడు మహాగఠబంధన్ కి అదే విధంగా ఎన్డీఏకి మధ్య సమీప పోటీ కూడా, అంటే వాళ్ళిద్దరికి దగ్గరగా కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. మీరు 2020 ఎన్నికలు చూడండి, దాదాపుగా నాకు తెలిసి అయితే 12,800 ఓట్లు డిఫరెన్స్ అని అనుకోండి మొత్తం దానికి సంబంధించినటువంటి వాళ్ళ గెలుపు ఓటముల మధ్య ఉన్నటువంటి సబ్జెక్టు కరెక్షన్. కానీ ఇప్పుడు పరిస్థితి మనం చూస్తే 170 స్థానాలు పైగా ఎన్డీఏ ఉంటే లీడ్ లో 60 స్థానాలకు పరిమితమైనటువంటి పరిస్థితి ఈ రోజున మహాగఠబంధన్. ఇంత డిఫరెన్స్ అనేటువంటిది. సరే, వాళ్ళు ఓట్లు తొలగింపే వ్యవహారము, మిగతా వ్యవహారము, ఇవన్నీ ఆరోపణలు చేసి ఉండొచ్చు. కనీసంగా పోటాపోటీ పరిస్థితులు అన్న అక్కడ ఉంటే, పోటాపోటీ పరిస్థితులని ఒకవేళ ఇప్పుడు 120 సంబంధించినటువంటి 122 మ్యాజిక్ ఫిగర్ దగ్గరలో ఇద్దరు దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు దాంట్లో ఎలక్షన్ కమిషన్ ఏదైనా మోసం చేసి లేకపోతే ఎలక్షన్ కమిషన్ 1 సైడ్ గా ఉండి వీళ్ళు చెప్పినట్టుగా వీళ్ళ ఎన్నికను ప్రకటించకుండా వాళ్ళ గెలుపును ప్రకటించి ఇలాంటి ఏమన్నా చేస్తే అయ్యో మాకు ఆ ప్రజాస్వామ్యం మొత్తం కూని అయింది, అధికార యంత్రాంగాన్ని కూడా వాళ్ళు ఉపయోగించుకున్నారు అనేటువంటి విధంగా ప్రజల్లో కూడా ఒక భావన వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు పోలింగ్ కు ముందే ప్రజలు 1 సైడ్ గా ఒక వైపుకి వచ్చేసారు. దానికి ఏంటి అని అంటే ఈ పోలింగ్ సంబంధించినటువంటి విషయంలో ముందు ఎందుకు ఈ విధంగా వచ్చారు అంటే ఎన్డీఏ రాజకీయంగా పటిష్టంగా తన రాజకీయ పార్టీలు అదే విధంగా కులాలకు సంబంధించినటువంటి విషయం జాగ్రత్తలు తీసుకొని వాళ్ళని తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేయగలిగింది. కాంగ్రెస్ అదే విధంగా ఆర్జేడీ మధ్య ఉన్నటువంటి ఆ విధమైనటువంటి సఖ్యత కానివ్వండి, అదే విధంగా ఒకవేళ అధికార పక్షం చేసేటువంటి కుట్రలను ఎదుర్కొనేటువంటి విషయాల్లో కానివ్వండి, వీళ్ళు చెప్పినట్టుగా సపోజ్ కుట్రలు మాకు ఇప్పుడు 65 లక్షల ఓట్లు తొలగించారు, 25 లక్షల ఓట్లు చేర్పించుకున్నారు వాళ్ళవి, వీటిని ఎదుర్కోవటంలో
ఖచ్చితంగా ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళకి న్యాయపరమైనటువంటి పోరాటాలు ఉంటాయి, ప్రజా పోరాటాలు ఉంటాయి. వీటిల్లో మరి వాళ్ళు సక్సెస్ కాలేకపోయారు కదా, ప్రజలను తమ వైపు తిప్పుకోలేకపోయారు కదా. చివరికి ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అనేటువంటి దాని మీదనే ప్రజలు ఒక నిర్ణయానికి వస్తారు. ఇది గెలుపు ఓటములని ఎలా గెలిచారు అనేటువంటిది సెకండరీ. ఇక కాబట్టి ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఈ విధమైనటువంటి ఫలితాల తర్వాత ఏదో జెడ్ ఉద్యమాలు వస్తాయేనో, లేకపోతే శ్రీలంక నేపాల్ తరహా ఒక ఉద్యమాలు వస్తాయేనో, ఇలాంటివన్నీ కూడా కేవలము రాజకీయ పరమైనటువంటి ప్రకటనలుగానే చూడాల్సి ఉంటుంది. ఇద్దరూ కూడా ఇప్పుడు ఎన్డీఏ బీజేపీ బలంగానే వాళ్ళకి సీట్లు కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా జేడీయూ కూడా బలంగానే తన ప్రభావాన్ని చూపుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు నెక్స్ట్ సఖ్యత ఎలా ఉంటది అనేది ఇప్పుడు అసలు నెక్స్ట్ మాట్లాడుకోవాల్సినటువంటి అంశము, మళ్ళీ నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అవుతాడా కాడా, ముఖ్యమంత్రికి నితీష్ కుమార్ కి అవకాశం ఇస్తుందా బీజేపీ లేదా అనేటువంటిది ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఎలాగో ఎన్డీఏ కూటమి గెలుస్తోంది, ఇంకా ఎన్డీఏ కూటమి గెలుపు అనేది అనివార్యమైనటువంటి పరిస్థితి కనపడుతోంది. ఎందుకంటే వాళ్ళు మ్యాజిక్ ఫిగర్ ను దాటేసి అప్పుడు ముందుకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నెక్స్ట్ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి వ్యవహారం ఏంది, వీళ్ళిద్దరి మధ్య ఎలా ఉంటది ఏంటి అనేటువంటిదే నెక్స్ట్ చర్చ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇక జూబ్లీ హిల్స్ కు సంబంధించినటువంటి విషయానికి వచ్చేసరికల్లా మీరు గమనిస్తే లాస్ట్ 3 రోజుల్లో బిఆర్ఎస్ చేతులెత్తినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. నేను ఒక అంశాన్ని చెప్తాను, ఇది అధికారికంగా మనము దీన్ని నిరూపించలేకపోవచ్చు, కానీ ప్రజలకు సంబంధించినటువంటి విషయం తెలుసు. చివరి రోజుల్లో పోలింగ్ ముందు రోజు డబ్బులు పంచినటువంటి విషయాల్లో కూడా బిఆర్ఎస్ ఓటుకు 1000 రూపాయల చొప్పునే పంచారు. అది సాలిడ్ గా కాంగ్రెస్ పార్టీ 2500 రూపాయల నుంచి 5000 రూపాయల వరకు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా చోటా మోటా నాయకులు కూడా కొనుగోలు చేసినటువంటి